natural గా నువ్వు స్టార్ట్ చేయి. So finally, our flight has landed on Amsterdam. Yeah, Mumbai In నుంచి. Amsterdam. So finally, our flight has been landed on. హలో పీపుల్, ఫైనలీ మా ఫస్ట్ వీడియో అవుతుంది. అంటే మీకు తెలిసినంత మాత్రం ఇది ఫస్ట్ వీడియో, కానీ మాదొక 8థ్ 9థ్ వీడియోను చేస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము. యాక్చువల్ ఈ వీడియోనే కాదు, ఇంకా ముందు కూడా కంటెంట్ ఏవేవో పెడదాం అనుకున్నాము. వీడియోస్ ఉన్నాయి, లాస్ట్‌కి అవి డిలీట్ అయిపోతున్నాయి అన్నమాట. ఈమె వల్ల అసలు ఏం సపోర్ట్ లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర, అట్లనమాట. సో, యాక్చువల్లీ వీడియో ఏందంటే చాలా మందికి మా ఇన్‌స్టా స్టోరీస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. మేమిప్పుడు అబ్రాడ్‌లో ఉన్నాము, యూకేలో అని. బట్ యూకేలో ఏ స్టేటో మేము చెప్పాలనుకుంటలేను ఇప్పుడే. తర్వాత రివీల్ చేస్తాం. అది పెద్ద పెద్ద దానికి కూడా సీక్రెట్ అని కాదు గానీ, సరేలే మీ మధ్యలో సీక్రెట్స్, ఓవర్ యాక్షన్ ఎందుకు గానీ. మేము కార్డిఫ్ వచ్చినాము. యాక్చువల్లీ కార్డిఫ్‌కే ప్లాన్ చేసినాం. కార్డిఫ్‌లోనే వచ్చినాము. కానీ ఇప్పుడు మేము కార్డిఫ్‌లో లేము. చాలా పెద్ద స్టోరీ అది. లైక్ చెప్పుకుంటే బుక్స్ ఏంటి సార్ అది? మరి బుక్ ఎక్కువ చెప్పినా అని పెద్ద స్టోరీ కొంచెం. యాహ్! సో డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2, 2025. సో ఆ రోజు వి స్టార్టెడ్ ఆర్ న్యూ బిగినింగ్స్. అంటే కైండ్ ఆఫ్ న్యూ లైఫ్ అబ్రాడ్‌కి స్టార్ట్ అయినాం. అంటే ఇన్ని రోజులు కంఫర్ట్ జోన్‌లో ఉండే. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి యాక్చువల్లీ అంటే మా లైఫ్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయితుంది. అంటే ప్రతి అబ్రాడ్‌కెళ్తే ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్‌కెళ్తాం. కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్తాం గదా! అప్పుడే లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అట్లా మాది. ఎగ్జాక్ట్‌లీ. సో మేమొచ్చే జర్నీ గూడా అంత ఈజీ ఏం లేకుండే. వి ఫేస్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్ ఈ జర్నీలో. కైండ్ ఆఫ్ 21 అవర్స్ ఫ్లైట్ ఏమో గానీ మేము రీచ్ అవ్వడానికి ఇట్ వాస్ అరౌండ్ 30 అవర్స్ అట్‌లీస్ట్. సో ఇట్ వాస్ సమ్ చిన్న బావుండే. చిన్న అంటే అది ఎట్లా అంటే మాకు స్టార్టింగ్‌లోనే దేవుడు చాలా ఆఫర్స్ ఇచ్చిండనమాట. బంపర్ ఆఫర్స్ ఇచ్చిండు. అసలు అనుకోకుండా ఏవేవో అయినాయి. అసలు మేము మాకు 3 లేఓవర్స్ ఉండే. ఫస్ట్ హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే నుంచి ఆమ్‌స్టర్‌డామ్, ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కార్డిఫ్ అనమాట. సో, మేము ఆ ముంబై వరకు చాలా బానే ఉండే జర్నీ. అంత బావుండే. అంతా అనుకున్నట్టు అయ్యింది. ఎప్పుడైతే మేమిగ మన ఇండియా నుంచి బయట అడుగుపెట్టినామో అక్కడి నుంచి గలీజ్‌గా స్టార్ట్ అయింది. హైలైట్ ఏందంటే మా బ్యాడ్ లక్ ఆర్ సమ్ డోంట్ నో వాట్ టు మెన్షన్ దట్ వర్డ్ యాక్చువల్లీ. ఇంగ్లీష్ ఏంట్రా? హైలైట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్ట్. అహా! ఆమ్‌స్టర్‌డామ్‌ల ఆ ఫ్లైట్‌లో ఉన్నా గాని గూడా ఈమేదో మూలకుంటే నేను ఇంకొక మూలకున్నా. ఫస్ట్ థింగ్ ఫ్లైట్ సీట్స్ వర్ సో చాలా దూరం ఉండే. మేము చాలా కన్విన్స్ చేసుకున్నాం. లైక్ ఇట్స్ అవర్ ఫస్ట్ ఫ్లైట్. వి నీడ్ టు సిట్ టుగెదర్ అని హెయిర్ కొంచెం. హోస్టెస్‌కి ఎంత అడిగినామంటే యాక్చువల్లీ వాళ్ళు చాలా ట్రై చేసినారు కానీ నేను సిక్ ఉన్నా అని గూడా చెప్పిన. సో, వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు కానీ ఎవ్వరు రెడీ లేకుండే ఎక్స్‌చేంజ్‌కి. సో, ఇక మేము సరే ఇదే అండ్ మా ఆల్సో తలరాత అని కంటిన్యూ అయినాం. అండ్ ఆల్సో ఇట్స్ అవర్ దరిద్రం. లైక్ ఇద్దరికి మిడిల్ సీట్స్ ఉండే. సో నోబడీ వర్ రెడీ టు ఎక్స్‌చేంజ్ సీట్స్ యాక్చువల్లీ. సో ఫైనల్లీ అవర్ ఫ్లైట్ హాస్ బీన్ ల్యాండెడ్ ఇన్ ఆమ్‌స్టర్‌డామ్ అన్నమాట. ముంబై నుంచి ఆమ్‌స్టర్‌డామ్. యాహ్! సో అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయింది చూడు. సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఆ టైం అప్పుడు మేము ల్యాండ్ అయినప్పుడు 8 అట్లా అయితుండే. సో మాకు 1 అవర్ లేఓవర్ ఉండే ఆమ్‌స్టర్‌డామ్‌ల కార్డిఫ్‌కి వెళ్ళనీకి. సో ఇక మేము 8:00కి దిగంగానే సెక్యూరిటీ చెక్ ఇన్ అయితది. మళ్ళీ ఇమిగ్రేషన్ అయితది అని మేము జల్దీగా వెళ్ళిపోతుండే. చాలా క్రౌడ్ ఉండే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎందుకో మాకు ఐడియా లేదు అంత ఉంటదని. సో ఎళ్ళినాము. అక్కడ ఎట్లా అంటే సెక్యూరిటీ చెకింగ్‌కొచ్చేసరికి మెడిసిన్స్ ఏమేమి తీసుకుపోయినాం ప్రతి ఒక్క జిప్ ఇప్పి చూసినారు. అండ్ ఆల్సో షూస్ ఇప్పిపిచ్చినారు. జుట్టుల గర్ల్స్‌కి లాంగ్ హెయిర్ ఉంటది కదా! సో, బన్ కట్టుకుంటే అట్లా అయితే ఓపెన్ చేసేయండి. అంత క్లియర్‌గా చెక్ చేసినారనమాట. సో, అట్లా చాలా మంది అంత క్రౌడ్‌కి చేసేవరకి మా టైమ్ వచ్చేవరకి లిటరల్లీ 1 ½ అవర్ అయ్యింది. చాలా లాంగ్ ఉండే. సో, మాకు ఏమంటారు 1 అవర్ లేఓవర్ యాహ్! ఉండే. సో, అది దాటిపోయింది. మా ఫస్ట్ ఫ్లైట్ ఫస్ట్ అంటే థర్డ్ ఫ్లైట్ నా ఎక్స్‌పీరియన్స్‌తోని చూస్తే. యాహ్!
అది మిస్ అయిపోయింది. సో, నో నాలెడ్జ్ నథింగ్. మాది ఫస్ట్ అంతా మిస్ అయిపోతే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఏంది? మాకసలు ఏం అర్థం కాలే. ఒక మంత్ మా ఇద్దరివి ఇట్లా చిన్నగా అయిపోయి ఇట్లా మూలకి కూర్చున్నాం ఏం చేయాలని. అమ్మాయి అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. హెయిర్ హాస్టల్స్ అక్కడ ఉంటే అక్కడికి పోయి అడిగినాము. అప్పుడు వాళ్ళు మాకు టికెట్స్ తీసుకొని అంతా చూస్తే మా నెక్స్ట్ ఫ్లైట్ 4:30కి ఉండే. మేము యాక్చువల్‌గా ల్యాండ్ అయిన టైమ్ వాస్ సంథింగ్ 8:00. మా సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయేసరికి ఇట్ వాస్ సంథింగ్ 9:30. 9:30 మార్నింగ్ నుండి లిటరల్లీ ఆఫ్టర్‌నూన్ 4:30 వరకి వెయిట్ ఉండే. మేము అక్కడ వాళ్ళకి చాలా కన్విన్స్ చేసినాం. సర్వీస్ డెస్క్ అని ఉంటది. లైక్ మన ఎయిర్‌లైన్స్‌ది. అక్కడెళ్ళి మేము అన్నాం లైక్ మా ప్రాబ్లమ్ ఏం లేదు. మేము టైంకే వచ్చినాం గానీ ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళ వల్ల లేట్ అయింది అని చెప్తే వాళ్ళు వాస్ లైక్ వి కెనాట్ హెల్ప్. వి కెన్ ఓన్లీ హెల్ప్ ఇస్ దట్ మీ నెక్స్ట్ ఫ్లైట్ ఈ టైంకి ఉంది. యూ గైస్ నీడ్ టు వెయిట్. సో, ఇక అంత అయిపోయిన తర్వాత మాకి మెయిన్ టాస్క్ వచ్చేసి ఫుడ్. ఫుడ్ ఏందంటే మేము 3 సూట్‌కేస్ స్టూడెంట్‌కి 3 సూట్‌కేస్‌లు ఉంటాయి కదా! అవన్నీ మేము కార్గో ప్లేన్స్‌లో పంపిద్దామని వాళ్ళకి ఇచ్చేసేసాం. నా దగ్గర ఖాళీ బ్యాక్ ప్యాక్ ఉండే. ఆ బ్యాక్ ప్యాక్‌లో ఏంటి ఒక ఏందది క్రీమ్ అది కేక్. గూడా లైక్ పోయేటప్పుడు ఐ వాస్ టెల్లింగ్ మై మామ్ పెట్టకు, పెట్టకు అంటే మా మమ్మీ ఉండని, ఉండని అని పెట్టింది. అదే అదే హెల్ప్ 2, అయింది 2 లిటరల్లీ. ఉండే. క్రీమ్ కేక్ ఇంకా హైడ్ అండ్ సీక్ బిస్కెట్. హైడ్ అండ్ సీక్ బిస్కెట్. ఎందుకంటే ఇప్పుడు మా 4ఎక్స్ కార్డ్ తీసుకుంటే అసలది పని అది చేయలేదు. ఇంకో పెద్ద స్టోరీ గైస్. అది మొత్తం వేరే స్టోరీ. మాకిప్పటికి పనిచేస్తలే 4ఎక్స్ కార్డ్ అనుకో. సో, అది అక్కడ మేము క్యాష్ పెట్టుకున్నాం. మేము పాండ్స్‌లో పెట్టుకున్నాం. ఆమ్‌స్టర్డామ్ ఈస్ టోటల్లీ యూరోస్. మా దగ్గర ₹1 కూడా లేకుండే. రూపీ ఏంది €1 కూడా లేకుండే సారీ. సో, అసలు మేము ఏం కొనలేకపోయినాము. అసలు మాకసలు ఐడియా గూడా లేకుండే అసలు మొత్తం ఏమైతుందేమో. ఆ చిన్న హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ఇంకా ఆ కేక్‌తోని మేము సాయంత్రం వరకు వెయిట్ జేసినాం తెలుసా! ఇంట్లోళ్ళకి కాల్ చేసినాము. యాక్చువల్లీ మా వీళ్ళ బావ గూడా ఆహ్, ఆమ్‌స్టర్డామ్‌లో ఉండే యాహ్! గదా! నెదర్లాండ్స్‌లో ఉండే. నెదర్లాండ్స్‌లో ఉండే. సో, అక్కడ స్టోర్స్ వాళ్ళతో మాట్లాడి కాల్‌లో మాట్లాడితే గూడా అసలది ఇట్లా మేము వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్‌కి ఏస్తా అన్నాడు. అసలది గూడా పాసిబుల్ కాలే. మేమట్లా చెయ్యము అని అన్నాడు. పెద్ద అయినంక ఫుడ్‌కి సరే అడ్జస్ట్ చేయకుండా వాటర్ తాగుతా సాయంత్రం వరకు అండ్ ఆల్సో ఫైనల్లీ 3:55కి మా బోర్డింగ్ ఓపెన్ ఉండే. టైమ్ చూసుకొని కరెక్ట్‌గా 3:55 అయింది. అక్కడ మళ్ళా బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ రెయిన్స్. కార్డిఫ్‌లో రెయినింగ్ అన్నమాట. దానివల్ల మా ఫ్లైట్ మళ్ళీ 40 మినిట్స్ డిలే స్టాప్. అయిపోయింది. డిలే. మేమెళ్లి ఫ్లైట్‌లో కూర్చున్నాం. అక్కడ క్యాప్టెన్ వచ్చి 40 మినిట్స్ ఉంది. వర్షం పడుతుంది. వి కెనాట్ ఫ్లై నౌ అని అన్నాడు. అక్కడింకా పిచ్చిగా అసలు ఒక రేంజ్‌లో అంటే ఫ్రస్ట్రేటెడ్ మీకసలు ఉండే మేము. ఐడియా లేదు. మేము ఎంత ఆకలితోనుండే. అసలు మాకు చాలా ఆకలైతుండే. చాలా అక్కడ టేస్ట్ గూడా సరిగ్గా డిలే అయిందని ఫ్లైట్‌లోనే ఉండి కాబట్టి మాకు ఏమిచ్చినారు ఆరెంజ్ జ్యూస్ ఇంకా శాండ్‌విచ్ ఇచ్చినారు. ఆరెంజ్ జ్యూస్ అండ్ ఫస్ట్ సమ్ ఫస్ట్ టీ ఇంకా కాఫీ ఇచ్చినారు. నీళ్ళు. నీళ్ళంటే వాటర్ కాకుండా ఫస్ట్ టైమ్ ఆ హంగర్‌నెస్‌కి సంథింగ్ అది చెప్పలేని అదేందో గాని ఫస్ట్ టైమ్ కాఫీ అండ్ హైడ్ అండ్ సీక్ బిస్కెట్ అద్దుకొని తిన్నాం మేము. ఆ కాఫీ ఇంకా టీ కూడా వాటర్ ఉండే. వర్స్ట్. గలీజుండే. సరే అది ఇట్లా చేసి అది కూడా పెట్టినాం. మళ్ళా కొంచెం సేపయినాక థాంక్ గాడ్ అది దేవుడిలాగా వచ్చి ఆ శాండ్‌విచ్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చినారు. అది కూడా పర్వాలే కానీ తినొచ్చు. ఇక 50-50. తిన్న తర్వాత ఇక అప్పుడు కార్డిఫ్‌లో దిగినాం. అప్పటికి మాకు కార్డిఫ్‌లో 7:30 నైట్ నైట్ అయితుండే. అయితుండే. హైలైట్ ఏంటంటే అక్కడ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్‌కి మెయిన్‌లీ కార్డిఫ్‌లో చాలా ఎక్కువైతదనమాట. సో, ఎళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినారు అక్కడ ఆఫీసర్స్ అడిగినారు. నీ ఆఫర్ లెటర్ అండ్ ఆల్. నాకు జిరాక్స్‌లేం పెట్టుకున్నా. అవి అక్కడ కనిపిస్తలేవు. ఈమె జిరాక్స్ సరే కనిపిస్తలే. పీడీఎఫ్ పంపించాం కాలేజ్ నుంచి వస్తే చూపియొచ్చు కదా! అంటే యాహ్! షో మీ అన్నాడు. అక్కడే నెట్ వస్తలేదు. సిమ్ లేదు. అంత ఇదిగా ఉంటే అస్సలు ఫైనల్లీ అది ఓపెన్ అయింది. మేము హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని వైఫై వెతికితే అప్పుడు వాళ్ళకి చూపించినాము. అప్పుడే ఓకే. ఫైన్ అని పో అన్నాడు. వాడు ఆ క్యాబ్ అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బుక్ చేసుకొని అప్పుడు ఎళ్ళితే ఆ 7:30కి అది ఇంకో పెద్ద స్టోరీ అక్కడ. ఆ స్టోరీకైతే లిటరల్లీ ఇప్పుడు ఆ స్టోరీ చెప్తే ఈ వీడియో 20, 30 మినిట్స్ ఎళ్ళిపోతది. సో, కానీ మేము అందుకే షార్ట్‌గా చెప్తాం. యాహ్! ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. సో, మీకు స్టోరీ అంటే స్టోరీలా అనుకోగలరు. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. మా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అన్నమాట.
సో, యాక్చువల్లీ ఏమైందంటే మేము ఇక్కడ యూని ఎక్కువ అని జెప్పి ఒక లైక్ స్టూడెంట్ బ్రోకర్ సైట్. అకామిడేషన్ సైట్ అన్నమాట. సో ఇట్లా అబ్రాడ్ మెయిన్‌లీ ఫర్ యూకే. సో, అక్కడ మేము మా అకామిడేషన్ ది ఫిట్జలాన్ అని జెప్పి స్టూడెంట్ అకామిడేషన్ సెంటర్‌లో మేము ఆల్రెడీ బుక్ జేసుకున్నాం. ఆ! లైక్ ఆ స్టూడెంట్ అకామిడేషన్ ఫిట్జ్‌లాన్ అనేది కార్డిఫ్‌లో ఉందన్నమాట. నియర్ సిటీ సెంటర్. సో, మేమది బుక్ చేసుకుంటే మేము లైక్ సమ్ £99 బుకింగ్ ఫార్మ్ అండ్ ఆల్ వాళ్ళకి మేము ముందే ఇంటిమేట్ చేసి ఏం పెట్టామంటే లైక్ డ్యూయల్ ఆక్యుపెన్సీ వి బోత్ విల్ బి షేరింగ్ ఎ రూమ్ ఆ టుగెదర్. రూమ్ అని. సో, వాళ్ళు ఎవ్రీథింగ్ లైక్ ఓకే. ఓకే ఫైన్. అండి. మాకు అకామిడేషన్ కాంట్రాక్ట్ పంపినారు. మేము కాంట్రాక్ట్ తీసుకున్నాము. అండ్ అదే కాంట్రాక్ట్ తీసుకొని మేము క్యాబ్ ఫిట్జ్‌లాండ్‌కి బుక్ ఆ! చేసుకున్నాం. అంటే ఇంతవరకు ఓకేనే ఉండే. అంటే వాళ్ళు ఏంటి ఎర్లీ మూవ్ ఇన్‌కి గూడా ఓకే అన్నారు. యాక్చువల్లీ మాది 22nd అన్నమాట యూనివర్సిటీ స్టార్ట్. సో, మేము సెప్టెంబర్ 2కి బుక్ చేసుకున్నాము. ఫ్లైట్స్ 3కి దిగేసేసినాం. సో, ఆహ్, చెక్ ఇన్ ఏమో 6థ్ సెప్టెంబర్ నుంచి ఉందనుకుంటా. కానీ ఎర్లీ చెక్ ఇన్‌కి గూడా వాళ్ళు అడుగుతా అని చెప్పినారు యూనిఎకో సైట్ వాళ్ళు. సో, అంతా ఓకేనే ఉంది. అంతా ఓకే. అందుకే మేము బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ దిగిపోయినాము. అక్కడ పోంగానే ఏందంటే స్టోరీ అంతా రివర్స్ అయింది. మన ఇండియా ఒకలాగుంటే, ఈ యునైటెడ్ కింగ్‌డమ్ అనేది ఐ మీన్ ఆబ్వియస్‌లీ అబ్రాడ్ అనేది ఇంకొకలాగుంది. ఆపోజిట్ అన్నమాట. సో, అక్కడ మేము సూట్‌కేస్ తీసుకున్నాం. అన్నీ లైక్ లిటరల్లీ వి వర్ క్యారింగ్ 3 6 ఈమెవి, టోటల్లీ 3 ఈమెవి 6 సూట్‌కేస్ తీసుకొని డ్రాగ్ ఈమెవి ఏంది నీవి చేసుకుంటా అవి. హ్మ్. డ్రాగ్ చేసుకుంటా ఎళ్ళినాం. ఆయనకి మేమిట్లా చెక్ ఇన్ అయితున్నాం. స్విట్జర్లాండ్‌లో మా అకామిడేషన్ ఉంది అంటే వాళ్ళు ఐడీ అడిగినారు, అన్నీ అడిగినారు. ఐ చూషినాం. మీన్ స్టూడెంట్ ఐడీ ఆ! ఉంటది. లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ అడిగినారు. మేమిచ్చినాము. లైక్ ఇచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే వాళ్ళక్కడ ఇది సింగిల్ ఆక్యుపెంట్‌కే ఉంది. ఆ! ఇద్దరికి లేదు ఐ మీన్ అన్నారు. యాక్చువల్లీ మేము బుక్ చేసుకుంది డ్యూయల్ ఆక్యుపెన్సీ. సో, ఇప్పుడు వాళ్ళేమన్నారంటే సింగిల్ ఆక్యుపెన్సీకే అవైలబుల్ ఉంది అని అన్నారు. అదేంది మేము ఐ మీన్ మాకు తెలవది అన్నమాట. సో, మేము సిస్టర్స్. సో, మేము ఒకటే దగ్గర ఉండాలనుకుంటున్నామంటే ఇట్లా సిస్టర్స్‌కి, ఫ్రెండ్స్‌కి మేము ఒకటే రూమ్‌లో ఎయ్యము. కపుల్స్‌కి ఇంకా పార్ట్నర్స్‌కే ఇస్తాము. ఐ మీన్ మీరు కపుల్ లేనిది ఒకటే రూమ్‌లో ఏం చేస్తారు అని క్వెషన్ అడిగిన. వాట్ ద ఐ మీన్ అసలు ఏం అర్థం ఆ! కాలే మాకు. మేము ఇది తెలిసుంటే మేము ఏదో ఒకటి పార్ట్నర్స్ అని చెప్పి ఎళ్తుండే. ఎళ్ళిపోతుండే. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఇది మాకు తెలవదు. మేము ఆల్రెడీ సిస్టర్స్ అని, ఫ్రెండ్స్ అని ఆల్రెడీ చెప్పేసాం. సో, సారీ మీకసలు కాదు. మీకు సింగిల్ ఆక్యుపెన్సీ దొరుకుతది. అది ఏందంటే నా పేరు పైన బుకింగ్ అయింది. సో, మేము ఓన్లీ ఆకాంక్షకే అలౌ చేస్తాము. ప్రణయినికి చెయ్యము. ఆహ్, మళ్ళీ ప్రణయిని కూడా అలౌ చేయాలంటే ఆమె మళ్ళీ కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఆమె కూడా మనీ కట్టాలి. యూకే గ్యారంటర్ అని ఇంపార్టెంట్ అన్నమాట ఒక రూమ్ కావాలంటే. సో, అది కూడా సెపరేట్ ఉండాలి. కాంట్రాక్ట్ చేసుకున్నాక అప్పుడు ఒక 2, 3 డేస్ తర్వాత అప్పుడు ఆ కాంట్రాక్ట్ అయినాక పైసలు కట్టినాక అప్పుడు అలౌ చేస్తారంట. అది కూడా మేము డ్యూయల్ ఆక్యుపెన్సీ ఈచ్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఒక 50,000 ఆమెకొక 50,000 ఒక 1,00,000లా అయిపోతుండే రూమ్. ఇప్పుడు ఒకవేళ సెపరేట్ కాంట్రాక్ట్ చేసుకుంటే నేను 1,00,000 ఆమె 1,00,000 కడితేనే అప్పుడు రూమ్ ఇస్తానని చెప్పినారు. థాట్ వాస్ లైక్ ఇట్స్ టోటల్లీ ఔట్ ఆఫ్ ది బాక్స్. యాహ్! అయితే ఇగ అంత పెద్ద రాద్ధాంతం అయినంక ఇగ మేము మూసుకొని బయటికొచ్చేసినామనమాట. కానీ లాస్ట్ కాడ ఒక చిన్న హెల్ప్ అనే చేషిండు. అంటే మా 4 సూట్‌కేస్ అంటే 2 నావి లార్జ్, ఆమెవి 2 లార్జ్ వాని దగ్గరనే పెట్టుకున్నా. అంటే మేము లాక్స్ ఏసుకొని పెట్టుకున్నాము. వాడి దగ్గర పెట్టుకుంటా అని అన్నాడు. మాకు అకామిడేషన్ దొరికేదాకా ఐ మీన్ రేపటి వరకన్నా. అయితే ఇక అట్లా పెట్టేసి మేము మూసుకొనొచ్చేస్తే అంటే వాడే ఐ మీన్ అక్కడ రిసెప్షనిస్టే వచ్చి మాకు నియరెస్ట్ అఫోర్డబుల్ హోటల్స్ ఏంటో చూపిచ్చిండు. అక్కడ మేమెళ్లి ఒక నైట్ బుక్ చేసుకున్నామనమాట. అక్కడ పోయి సరే అంటే వాళ్ళ ముంగట ఏడవద్దని కొంచెం కంట్రోల్ చేసుకొని వీక్‌నెస్ కదా! గర్ల్స్ యాహ్! ఏడుస్తుంటే ఎట్లా ఎగ్జాక్ట్. పట్టేసేసుకుంటారని మేము కంట్రోల్ చేసుకొని రూమ్‌కి కొంచెం సేపు ఏడ్చి హైలైట్ ఏందంటే మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు నేను. వీళ్ళ ఇంట్లో చెప్పింది కొంచెం హెల్ప్ అన్నా చేస్తారని. ఇగ మా ఇంట్లో తెలిస్తే నాకు 2 పడితే అది పడినా పడకపోయినా వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. అంటే ఆబ్వియస్‌లీ వాళ్ళు బాధపడుకుంట పంపించినారు. అంత ఆలోచించి అంత పంపిస్తే ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే మళ్ళా వాళ్ళకి కూడా బాధైతదని సో, నేను సార్ట్ అయినంకనే చెప్దామన్నట్టు అనుకుండే. ఇగ అంతా అయిపోయిన తర్వాత హోటల్‌కి వెళ్ళినాము, బుక్ చేసుకున్నాము. ఆ నైట్ అంతా స్పెండ్ అయిపోయింది. సో, అటెళ్ళిన తర్వాత లైక్ సమ్ నెక్స్ట్ డే. 1 నైట్ మాకు హోటల్‌కి సమ్ £115 వాళ్ళు చార్జ్ చేసినారు. లైక్ మేము క్యాష్ ఇచ్చేసి చెక్ ఇన్ అయిపోయినాం. సో, చెక్ ఇన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. మేము ఫ్రెష్ అప్ అయిపోయి సిటీ సెంటర్‌కెళ్ళినామనమాట. కార్డిఫ్ సిటీ సెంటర్ లైక్ అక్కడ మాతో పాటు చిన్న క్యాబిన్ బ్యాగ్ అనేది మా ఎంబడే ఉండే. అది పట్టుకొని ఇక ఆబ్వియస్‌లీ చెకౌట్ అయిపోయినాక మా సామాన్లన్నీ తీసుకొని బయటికొచ్చేయాలి గదా!
అది తీసుకొని ఏజెన్సీస్ తిరిగినాం. సిటీ రోడ్‌ల, సిటీ సెంటర్‌ల అంతా కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ కనిపించినారు. వాళ్ళకి గూడా అడిగినాము. యాహ్! వాళ్ళు వెతకండి దొరుకుతాయి కానీ కార్డిఫ్‌లో కొంచెం అట్లా స్పాట్‌లో దొరకడం అయితే కష్టము అని అన్నారు. ఆ సెకండ్ నైట్ కూడా అట్లనే పోయింది. ఎంత తిరిగినామో అసలు ఒక ఫుడ్ లేదు. ఏం లేదు. ఇట్ వాస్ లైక్ చాలా హెక్టిక్ ఉండే. బట్ అట్ ద ఎండ్ పెథెటిక్ డేస్ అవి అసలు. కానీ మేము ఇష్టంగా వచ్చిన డెసిషన్ ఇది. మేము లైక్ వద్దు అని మా పేరెంట్స్ లైక్ దే టోల్డ్ అస్ చూడండి, ఆలోచించండి. కానీ మేము వాళ్ళకి ఫైట్ చేసి వచ్చినాం కాబట్టి మేము ఇది కూడా ఒక బ్యాటిల్ లాగా తీసుకొని ఫైట్ చేయాలని చెప్పి మేము వచ్చినాం ఆ! ఈడికి. అంటే ఎట్లా అంటే నేను లో అయినప్పుడు తను నాకు మోటివేట్ చేసింది. ఆమె లో అయినప్పుడు నేను మోటివేట్ చేసి అట్లా ఫైట్ చేసుకొని అట్లొచ్చినాం. సో ఫైట్ అంటే మీరు పెద్ద మాట అనుకోగలరు గానీ వి నో వాట్ వి హావ్ ఫేస్డ్. యాహ్! బట్ లాస్ట్‌గా ఫైనల్లీ ఆ పెథెటిక్ 2 డేస్ అయిపోయిన తర్వాత ఐ మీన్ సెకండ్ డే కూడా మేము ఆ హోటల్‌లోనే చెక్ ఇన్ అయితే ఎళ్ళిపోయినాము. అక్కడనే తినేసేసి హైలైట్ ఏందంటే అక్కడ కింద మేము వైట్ రైస్ తీసుకున్నాము. ఐ మీన్ చికెన్ మఖని కర్రీ ఇంకా వైట్ రైస్ అని ఉండే. వైట్ రైస్ దొడ్డు బియ్యం ఉండే. సరే పోనీ అట్లా అట్లాంటి ఫుడ్ అంటే అది దొరకడమే మేము గ్రేట్ అనుకోని అంత యాహ్! తిని నెక్స్ట్ డే మళ్ళీ చెకౌట్ అయిపోయినాం. చెకౌట్ అయిన తర్వాత ఈరోజు దొరుకుతాయని కాన్ఫిడెన్స్ అంటే మేము ఆన్‌లైన్ సైట్స్‌లో గూడా వెతుకుతున్నాం. ఇక్కడ రూల్ ఏందంటే ఒకసారి రూమ్ మన కళ్ళతోని చూసిన విజిట్ అయిన తర్వాతనే మనకి కాంట్రాక్ట్ చేస్తారు అన్నట్టు చెప్పినారనమాట. ఇంకా మేము గివ్ అప్ అని ఇయ్యలేదు గానీ లిటరల్లీ 75+ కాల్స్ చేసినాం మేము ఏజెన్సీస్‌కి. లైక్ రూమ్ కావాలి, ఇమ్మీడియేట్ చెక్ ఇన్, ఇమ్మీడియేట్ చెక్ ఇన్. బట్ దేర్ వాస్ యాక్చువల్లీ నో రెస్పాన్స్. యాక్చువల్లీ కార్డిఫ్ నుంచి పెద్ద హోప్ ఎళ్ళిపోయింది మాకు. దెన్ 2 డేస్ తర్వాత మా దేవత. ఒక దేవతలాగా యాక్చువల్లీ యాహ్! వీళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ సింధు అక్క అని ఉంటది. తను ఐ మీన్ స్వాన్సీలో ఉంటది. కార్డిఫ్ పక్కనే స్వాన్సీ అన్నమాట. సో, ఆమె ఒక 2 ఇయర్స్ నుంచి ఉంటుందన్నమాట. సో, ఆమె మాకు కాల్ చేసి, చూసి ఆమె అక్కడ ఒక 2 ఫీమేల్స్ ఉంటారా అని ఒక అకామిడేషన్ స్వాన్సీలోనే మాట్లాడి యాక్చువల్లీ ఆ అకామిడేషన్ కూడా ఏంటి వాడు 15థ్ సెప్టెంబర్ నుంచి అవైలబుల్ ఉందని యాహ్! చెప్పినాడన్నమాట. మాకేమో ఇమ్మీడియేట్‌గా ఐ మీన్ ఇంకా 15థ్ సెప్టెంబర్ పోనీకి లిటరల్లీ 10 10 డేస్. డేస్ ఉండే. ఆ 10 డేస్ కూడా మాకు కావాలి అన్నట్టు అడిగిండన్నమాట సింధు అక్క. అడుగుతే వాడన్నాడు, "సరే మాకు 6 మంత్స్ కాంట్రాక్ట్ వీలే ఉంటే ఈ 10 డేస్ కూడా నేను ఎక్కడైనా టెంపరరీగా అరేంజ్ చేస్తా ఫ్రీలా" అని అన్నాడు. సరే అని ఇగ సింధు అక్క మాకు పిలిచింది. మేము క్యాబ్‌లో ఎళ్ళినాము. ఆ క్యాబ్ బొక్క £100 100 కాదు ఆ! 109 పౌండ్స్. చూసినావా మాకింత కరెక్ట్‌గా గుర్తుందన్నమాట. లిటరల్లీ అంటే మీకు తెలిసినా తెలవకపోయినా జస్ట్ ఇన్ కేస్ 1 పౌండ్ ఈస్ ఈక్వల్స్ టు 119 రూపీస్ ఇండియన్ రూపీస్. అట్లా మేము 109 పౌండ్స్ పెట్టి దట్ కాస్టెడ్ అరౌండ్ 12,000, 13,000 పెట్టి కార్డిఫ్ నుండి స్వాన్సీకి వచ్చి మళ్ళీ ఇక్కడ సింధు అక్క వాళ్ళ ఇంట్లో అసలు 2 ఒక్ డేస్. ఆ! ఒక నైట్ అక్కడనే 1 నైట్. గడిపినాము. ఇక నెక్స్ట్ డే వచ్చేసి ఆ టెంపరరీ ఫ్లాట్‌లో వచ్చినాం. ఫ్లాట్ అంటున్నా గాని ఒక ఒక యాక్చువల్లీ స్టూడియో. ఇది స్టూడియో అంటే ఒక పర్సన్‌కి వచ్చే రూమ్ అన్నమాట. సరే ఇది దొరకడమే గ్రేట్ కాబట్టి మేమిద్దరం అందులో అడ్జస్ట్ అయిపోయినాము. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఈరోజు మేము ఇంకా టెంపరరీ దాంట్లోనే ఉన్నాము. త్వరలో 1 వీక్ తర్వాత మేము 15 మా సెప్టెంబర్ రోజు న్యూ మా ఫ్లాట్‌కి న్యూ మూవ్ ఇన్ అవుతున్నాం. ఫ్లాట్‌కెళ్తున్నాం. అది బావుంది. సో, ఇది. యాజ్ ఆఫ్ నౌ గైస్ ఇది యాక్చువల్ జర్నీ. ది అప్ అండ్ డౌన్స్ వి ఫేస్డ్ హైదరాబాద్ టు యాహ్! కార్డిఫ్. యాహ్! యాక్చువల్లీ ఇది జర్నీ అని అంటే ఐ మీన్ ఇంకా ఎంతో రాబోతుంది. ఇంకేమేమొస్తాయో దేవుడు మాకేమేమి రాసి పెట్టిండో తెలవదు గానీ, యాహ్! అట్‌లీస్ట్ ఈ 4-5 డేస్ మేమింత ఇంత స్ట్రగుల్ అయినాము. ఆహ్, బట్ గుడ్ థింగ్స్ మంచి అంటారు చూడు, ఎక్కువ యాహ్! వెయిట్ చేస్తే లాస్ట్ గుడ్ గుడ్ న్యూస్ థింగ్స్. ఉంది. అదే ఆ! రెంట్‌దంటే యాహ్! యాహ్! అక్కడ మాకు రెంట్ లిటరల్లీ మా ఇద్దరికి కలిపి 1,30,000 ఎంతనో ఉండే. సో, ఈచ్ పర్సన్ 67,000 ఎంతనో చేంజ్ చేంజ్. పడింది. ఇక్కడ మాకు లిటరల్లీ అంటే ఓన్లీ రెంట్ వితౌట్ గ్రోసరీస్, వితౌట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇంకా అవి యాడ్ చేస్తే మాకు లిటరల్లీ ఎంత ఒక 80, 5 90,000 దాకా పోతుండొచ్చు. యాహ్! మాకు ఐడియా లేదు. ఇక్కడ చాలా లిటరల్లీ మా ఇద్దరికి విత్ రెంట్, విత్ ఎలక్ట్రిసిటీ బిల్, విత్ గ్రోసరీస్ అన్నీ కలిపితే 60,000లో ఈచ్ పర్సన్ అయిపోతుంది. అంటే లైక్ యాహ్! అంటాడు కదా! మేమంతా అన్నీ మన మంచికే అని. అది. అంత స్ట్రగుల్ చేసినాక ఫైనల్లీ వి గాట్ ఎ బెస్ట్ ప్లేస్ టు స్టే అన్నమాట. సో, దిస్ వాస్ అవర్ జర్నీ లైక్ హైదరాబాద్ టు కార్డిఫ్. మేము డూయో ఫైన్. డైరీస్ ట్రావెల్ చేసిన జర్నీ అన్నమాట ఆహ్, ఇది. నేను ఆకాంక్ష. నేను ప్రణయిని. సో, ఐ మీన్ స్టార్టింగ్‌లో మేము చెప్పడం మర్చిపోయినాము. సో, వెల్కమ్ టు ద డువో డైరీస్.
సో, ఇక పైన మా జర్నీలో ఇంకా ఏం అప్స్ అండ్ డౌన్స్ లైక్ హౌ మా జర్నీ అనేది ఎట్లా ఉంటుందనేది మేము వీడియోస్ చేస్తూ మీకు ఎంగేజింగ్ ఉంచుతాము. Yeah. So please don't forget to like, share, subscribe, and do not forget to click the bell icon. Thank you, guys. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా